డాక్టర్ నెలవల విజయశ్రీ గారి యొక్క సందేశాన్ని అందించవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. సభకు నమస్కారం. ముందుగా టిట్కో ఇళ్లని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిత్య శ్రామికుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకర్త, స్ఫూర్తి ప్రదాత అయిన నా తండ్రి సమానులైన మన ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే వేదికను అలంకరించిన మంత్రివర్యులు నారాయణ గారికి, పార్థసారథి గారికి, అనగాన్ సత్యప్రసాద్ గారికి, నా తోటి శాసనసభ్యులకు, జిల్లా కలెక్టర్ గారికి, అధికారులకి, మరీ ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలకు, లబ్ధిదారులకు స్వాగతం, హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలుసు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2014-19లో నిరుపేదల కోసం ఈ టిట్కో ఇళ్లను నిర్మించడం జరిగింది. 80% పూర్తి చేసిన గత ప్రభుత్వ నాయకులు ప్రజల్ని ఇబ్బంది పెట్టారే తప్ప, వాళ్ళని నమ్మి ఓట్లేస్తే ప్రజల్ని ఇబ్బంది పెట్టారే తప్ప, అలాగే టిట్కో హౌసెస్కి రంగులు మార్చారే తప్ప మిగతాది పూర్తి చేసి టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించడానికి వాళ్ళకు మనసు కూడా రాలేదంటే గత ప్రభుత్వ నాయకులు అరాచకాలని మనందరం కూడా చూసాం. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఏర్పడింది, మనందరికీ మళ్ళీ ఆశలు చిగురించే ఈరోజు 34 ఎకరాల్లో 2060 ఇళ్లను, టిట్కో ఇళ్లను ఈరోజు లబ్ధిదారులకు అందించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు మన నియోజకవర్గానికి రావడం మనకెంత గర్వకారణం. అలాగే ఇదే కాకుండా సొంత ఇంటి కళ అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఒక కళ, ముఖ్యంగా మహిళలందరికీ ఇది ఒక ఎమోషన్ లాగా. సార్, ఈరోజు మీరు తెరిచింది గృహాల ఇళ్ళు మాత్రమే కాదు, వీళ్ళందరి ఆశల తలుపులు కూడా అని తెలియజేస్తున్నాను. అలాగే ఉచిత ఇసుకని తీసుకొచ్చి, ఉచిత ఇసుక ప్రమాణాలను తీసుకొచ్చి ఎంతోమంది ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నారంటే దానికి కారణం మన చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈరోజు రాష్ట్రాన్ని కష్టాల్లో వదిలేసి అప్పుల పాలు చేసిన రాష్ట్రాన్ని పెద్ద కొడుకులాగా, ఒక కుటుంబం నిలబడాలంటే పెద్ద కొడుకు బాధ్యతల్ని భుజాలను వేసుకొని తీసుకెళ్ళినట్టు రాష్ట్రం అప్పుల పాలైపోతే ఈరోజు రాష్ట్ర బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు భుజాల మీద వేసుకొని మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు. అందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. అలాగే 2024 మనకెవరికైనా సరే వ్యక్తిగతంగా సమస్య వస్తే మనం చూసేది పైనున్న దేవుణ్ణి, అలాగే రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది వస్తే మనం చూసేది చంద్రబాబు నాయుడు గారి వైపు. మనకు టాటా ఎలా అయితే ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచిందో, అలాగా సిబిఎన్ గారు ఒక బ్రాండ్గా మనందరికీ, రాష్ట్ర ప్రజలకి నిలిచిపోయారు. ఇంత చేసి రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తున్న మన ముఖ్యమంత్రి వర్యులకి పాదాభివందనం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.